హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ దివ్యాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి టిఫిన్ రెసిపీ తీసుకొచ్చేసానండి. అదేనండి అలసంద గారెలు. ఎప్పుడు చేసుకునే అలసంద గారెలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. ఈ గారెలు చాలా క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే నూనె అనేది పీల్చకుండా చాలా క్రిస్పీగా వస్తాయండి. నార్మల్గా మనం అలసంద గారెలకి అలసందలే ఉపయోగిస్తాం కదా, అలా కాకుండా అలసందలు ప్లస్ పొట్టు మినపప్పుని ఉపయోగించండి. చాలా టేస్టీగా వస్తాయి. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో చూసేద్దామా? ముందుగా నేను నైట్ 1.5 కప్పు అలసందలు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నాను. అలాగే మరొక గిన్నెలో 1 కప్ పొట్టు మినపప్పును కూడా తీసుకున్నాను. ఇలా పొట్టు మినపప్పును తీసుకొని నైట్ అంతా వీటి రెండింటిని సపరేట్ గిన్నెల్లో నానబెట్టుకోవాలి. ఇలా మొత్తం నానబెట్టుకొని నైట్ అంతా 6 గంటలు కానీ అలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ మొత్తం ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే పొట్టుపప్పును కూడా ఇలా పొట్టు లేకుండా కొంచెం, మరీ పొట్టు తీసేసినట్టు కాకుండా కొంచెం కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల గారెలు మంచిగా టేస్టీగా వస్తాయండి. అండ్ ఆయిల్ పీల్చకుండా చాలా స్మూత్గా వస్తాయి. ఇలా రెండు కలిపి చేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు కలుపుకున్నవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అలాగే సన్నగా తరిగిన 1/2 కప్ పచ్చిమిర్చిని తీసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన 1/2 కప్ అల్లాన్ని తీసుకున్నాను. అల్లాన్ని పచ్చిమిర్చి మీ ఘాటును బట్టి తీసుకోండి. ముందుగా ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లాన్ని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా గ్రైండర్లో యాడ్ చేస్తున్నాను. మీకు గ్రైండర్ అనేది లేకపోతే మిక్సీలో కచ్చా పచ్చగా నూరుకోండి. ఇప్పుడు మనం గ్రైండర్ వేసేటప్పుడు ఈ ముక్కల్ని చిన్నగా వేసుకుంటే గ్రైండర్లో ముక్కలు అనేవి బాగా మెత్తగా మెదుగుతాయి. అండ్ అలాగే ముందుగా మనం పెట్టుకున్న పొట్టుపప్పుని అలసందల్ని కూడా రెండు కలుపుకొని ఇలా గ్రైండర్లో ఒక 10 నిమిషాలు మరీ మెత్తగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా బరకగా రుబ్బుకోవాలి. ఇలా మొత్తం రుబ్బుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి పిండిని మొత్తం. ఇప్పుడు ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్ పెద్దుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం పచ్చిమిర్చి అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. శనగ నూనె ఉంటే యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఇలా పిండి ముద్దను పెట్టి వాటర్ని కొంచెం చేతిని తడి చేసుకుంటూ ఇలా మొత్తం గారెల మాదిరిగా ఇలా మొత్తం రౌండ్గా చేసుకొని ఇలా కాగిన నూనెలో వేసేయాలి. ఎక్కువ వాటర్ని వేయకూడదండి. ఎక్కువ వాటర్ తడి చేయడం వల్ల గారెలు అనేది నూనె పీల్చుకుంటాయి. సో ఇలా అన్ని గారెలను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మొత్తం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈవినింగ్ స్నాక్ కూడా, మార్నింగ్ టిఫిన్ కూడా ఈజీగా ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, గారెలు మొత్తం బాగా ఎర్రగా వేగిపోయినాయి కదండి. ఇలా మిగతావి కూడా ఇలానే ఆయిల్లో వేసేసుకొని ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఆయిల్ పీల్చకుండా ఇలా మొత్తం గారెలు తీసేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అలసందలు మినపగారెలు రెడీ అయిపోయినాయి. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఏదన్నా పల్లీ చట్నీ కానీ అల్లపు చట్నీ కానీ ఉంటే వాటితో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ my video.